ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం తీసుకొని పోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ రాబోయే 2024 ఎలక్షన్లో వైనాట్ 160 అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్తున్నారు. మరి వైనాట్ 160 అన్నప్పుడు మరి అనంతపురం అర్బన్ కూడా ఆ వైనాట్ 160లో ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి మీ అభ్యర్థిత్వాన్ని పునరాలోచించుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న అభ్యర్థికి నేనేం మాట్లాడట్లేదు, ఎవరైనా కానీ అడగచ్చు టికెట్, కానీ కష్టపడిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శం తీసుకుని రాజకీయాల వైపు అడుగు వేసిన వ్యక్తిని నేను. మరి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వ్యక్తులకు ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఆయన పదే పదే సభలో చెప్తున్నారు. మరి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు, ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు పాత్ర పోషించిన ప్రభాకర్ చౌదరి గారు ఎన్నో వ్యయ ప్రయాసలైనవి కార్యకర్తలు కంటికి కాపాడుతున్న వ్యక్తికి 4వ లిస్టులో పేరు లేకుండా ఉంటే ఎంత బాధపడ్డామో మేము మాకు తెలుస్తుంది. మరి కష్టపడిన వ్యక్తి మాది ఎమ్మెల్యే గారి పేరే లేదంటే పార్టీ కార్యకర్త జెండా మోసి మేము ఇంత కష్టపడితే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీలో మాకు భవిష్యత్తు ఉందా అని చెప్పేసి ఒక అనుమానం జరుగుతూ ఉంది. అలాగే నాకు కూడా ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గంలో మిత్రులు ఉన్నారు. ప్రతిరోజు నేను రెడ్డి సామాజిక వర్గం మిత్రులతో కలుస్తున్నాను. వారిని రాబోయే ఎలక్షన్లో ప్రభాకర్ చౌదరి గారి అభ్యర్థిత్వాన్ని మీరు సాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటే వారు ఒకటే మాట చెప్తున్నారు. వారు పక్కా వైఎస్ఆర్సీపీ అయినా ప్రభాకర్ చౌదరి గారిని డెవలప్మెంట్ చూసి ఆయనకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ రెడ్డిలో ఎంతో మంది స్నేహితులు నాకు చెప్పారు. కానీ వాళ్ళు నాకు ఒక క్వశ్చన్ వేస్తున్నారు, మీ నాయకుడికే టికెట్ లేదు, మీ నాయకుడికి డబ్బు లేదని చెప్పేసి టికెట్ లేదని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే నిజంగా నాకు చాలా బాధేస్తా ఉంది. నాది చిన్న కుటుంబం, రేపు ఈ పార్టీలో కష్టపడితే నాకు నిజంగా న్యాయం ఉంటుందా అని చెప్పేసి నాలో నాకే ఆలోచించాల్సి వస్తా ఉంది. వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీలో కొంతమంది స్నేహితులు అయితేనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ అవకాశం లేని ఏ ఇది లేని సింగనమల నియోజకవర్గంలో మన్యంపాక రామాంజనేయులు టికెట్ ఇచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెడతారో ఎవరు పెడతారో మనకంతా అవసరం. ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చారు. మళ్ళా అలాగే ఈరవద్దప్ప అని చెప్పేసి ఎటు ఏది ఇది లేదు అంటే డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ప్రజల్లో ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వైనాట్ 160 అనే నినాదానికి మేము కూడా సంఘం పూరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒకసారి లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి పునరాలోచించుకొని ప్రభాకర్ చౌదరి గారికి అవకాశం ఇస్తే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేమేం అవతల ఈ రోజు తీసుకున్న అభ్యర్థులు మేమేం మాట్లాడలేదు. అంటే ఇచ్చిన వాళ్ళకి ఏం చేశారో మాకు తెలియదు, తీసుకున్న వ్యక్తిని మేము అనాల్సిన అవసరం కూడా లేదు. మేము ఒకటే నినాదంతో ఉన్నాం, ప్రభాకర్ చౌదరి గారి వెంట నడవడానికి నా వంతుగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడిన వారికి న్యాయం ఉంటుందో లేదో నాకే అనుమానం ఉంది. అలాంటప్పుడు నేను నమ్మిన నాయకులతో తిరిగితే కనీసం నా కష్ట సుఖాలు కానీ నాకు 27 కేసులు ఉన్నాయి. రేపు పొద్దున ఎవరు నన్ను పట్టించుకుంటారు? రౌడీ షీటర్ ఓపెన్ చేయాలన్నారు. ఆ రోజు సిఐతో మాట్లాడి ఒకవేళ వారి మీద రౌడీ షీట్ చేస్తే స్టేషన్ దగ్గర వచ్చి కూర్చొని ధర్నా చేస్తారని చెప్పిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు. ఈ రోజు ఓట్లు వేసుకుంటారు, గెలుస్తారో గెలవరో నాకు తెలియదు. రేపు పొద్దున 27 కేసుల మీద పోరాడాల్సింది నేను. ఆ ఆర్థిక స్తోమత నాకుందా? లేదు. ఆ ఆర్థిక స్తోమత చూడాలన్నా, నన్ను బయటకు పడేయాలన్నా, నన్ను ఏదైనా ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పెట్టే ఒత్తిడి నుంచి నేను బయటకు పడాలన్నా నేను నమ్మిన నాయకుడితో నేను నడిస్తేనే నాకు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను.